లివర్లో పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఎక్సెస్ క్యాలరీస్ కనుక తీసుకుంటే వాటిని మనం తీసుకునే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని తగ్గించి, అంటే సింపుల్గా చెప్పాలి అంటే కరెంట్ వాళ్ళు తీసుకుంటున్న క్వాంటిటీలో ఒక 20%ని ఇమీడియట్గా తగ్గించేయాలన్నమాట. తర్వాత ఎక్సెస్ షుగర్, ఇప్పుడు టీలో 2 స్పూన్స్ షుగర్ వేసుకుంటుంటే దాన్ని తగ్గించి 1 స్పూన్కి తగ్గించుకోవడము, కూల్ డ్రింక్స్ లాంటివి ఇట్లాంటివేమో కంప్లీట్గా అవాయిడ్ చేయాలన్నమాట. తర్వాత శనగపిండి, మైదా ఇట్లాంటివి కూడా బాగా అవాయిడ్ చేయాలి. వీటిని తగ్గించుకుంటూ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాటీ లివర్కి. బేసిక్గా ఉన్న వెయిట్లో కనీసం ఒక 10% ఆఫ్ ద వెయిట్ అన్నా మనం స్లోగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అది గనక చేయగలిగితే ఆల్రెడీ పేరుకున్న ఫ్యాట్ కూడా స్లోగా కరుగుతుంది అన్నమాట. దీన్ని అంటే నిర్లక్ష్యం చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్? సో స్టేజెస్ ఎలా ఉంటుంది అంటే ఇనిషియల్గా ఫ్యాటీ లివర్ అంటాము. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి స్టియటో హెపటైటిస్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ లివర్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్, వాపు అనేది వస్తుందన్నమాట. ఇది రెండో స్టేజ్. దాని తర్వాత ఫైబ్రోసిస్ అనే స్టేజ్ వస్తుంది. అంటే దాంట్లో ఏమవుతుందంటే లివర్ దాని ఎలాస్టిసిటీని కోల్పోయి గట్టిగా ఫర్మ్గా హార్డ్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత వచ్చే స్టేజ్ని సిర్రోసిస్ అనే స్టేజ్ అంటాం. అంటే లివర్ మొత్తము ష్రంక్ అయిపోయి చిన్నగా అయిపోయి లివర్ ఫంక్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. ఈ లివర్ సిర్రోసిస్ స్టేజ్ తర్వాత క్యాన్సర్ కింద మారే ఆస్కారం ఉంటుంది. బట్ డైరెక్ట్ ఫ్యాటీ లివర్ నుంచి ఈ స్టేజెస్ దాటకుండా డైరెక్ట్ క్యాన్సర్స్ అనేది యూజువల్గా అన్లైక్లీ. బట్ ఒకవేళ వాళ్ళకు ఆల్రెడీ హెపటైటిస్ సి కానీ హెపటైటిస్ బి అనే వైరసెస్ కనుక ఆల్రెడీ లివర్కి ఎఫెక్ట్ అయ్యి ఫ్యాటీ లివర్ అలాగే పెరుగుతూ ఉంటే ఈ క్యాన్సర్ స్టేజ్ అనేది అర్లీగా వచ్చే ఛాన్సెస్ మాత్రం పెరుగుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం చూసుకుంటుంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్లో వాళ్ళ షిఫ్ట్ల ప్రకారం కానీ వాళ్ళ జాబ్స్ సరిగ్గా టైంకి ఎవరు ఫుడ్ తీసుకోవట్లేదు, నైట్ టైం ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందా? డెఫినెట్గా అండి. ఇందాక మనం అనుకున్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్తో పాటు ఇట్లా ఇర్రెగ్యులర్ ఫుడ్ టైమింగ్స్, చాలా లేట్గా తినడము, వీటన్నీ కూడా మనకి ఫ్యాటీ లివర్కి కారణాలన్నమాట.